చంద్రబాబు నాయుడు గారు. ఆయన తిట్టని తిట్టినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారంటే అది కుట్ర లేక వాళ్ళ అవకాశవాదమా? అవకాశవాదంలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి వాళ్ళకి అలవాటు కాబట్టి ఇతరుల మీద ఇది కుట్ర కుతంత్రాలు అంటే మీద మదే రాజకీయ పార్టీ కదా, మదే భజన పూజ చేసుకునే పార్టీనా? మాది కూడా రాజకీయ పార్టీ కాబట్టి ఎవరైనా రాజకీయమే చేస్తారు, అది కుట్రపూరితమేమీ కాదు. రాజకీయమే చేస్తారు, ఎవరైనా రాజకీయ పార్టీలు అన్నీ రాజకీయం చేస్తాయి అంటారు మీరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను సార్. మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడతాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు, ఎలా చూడాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? కాంగ్రెస్ పార్టీలోకి వంగవీటి రాధా వెళ్తున్నారన్న ఒక ప్రచారం జరుగుతుంది, దీనిలో వాస్తవం ఉందంటారా? అదేవిధంగా ఆశా కిరణ్ కూడా యాక్టివ్ పాలిటిక్స్ రావటం వలన వంగవీటి అనే పేరుకైతే ఒక వాల్యూ అయితే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుందో. మరి నిజంగా రాజకీయాల్లో ప్రభుత్వాలు ఎవరు ఉండాలన్నా లేవన్నా మరి వీళ్ళ యొక్క దీని ద్వారానే చరిష్మా ద్వారానే అవుతుంది అనే నానుడు అయితే ఉంది. దీనిలో యాక్సెప్టబుల్ ఉందా? అసలు నిజంగా రాధా కాంగ్రెస్లోకి వెళ్తారా? టీడీపీని వీడే అవకాశం ఉందా? టీడీపీ పోగొట్టుకుంటుందా అంటే ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. ఈ రోజుల్లో రాజకీయం బుర్ర ఉపయోగించి ఎవడైనా చేద్దామంటే రాజకీయాన్ని ఒక లాజిక్ తో మనం కాపాడుకుందాం అన్నాడు ఎవడైనా సరే కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడంటే దానికన్నా ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు. పెద్దలు తులసిరెడ్డి గారు లేదంటే మా రఘువీరారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే దేర్ ఆర్ కమిటెడ్ సోల్స్ టు ద రెస్పెక్టివ్ పార్టీ అని చెప్పి వాళ్ళు ఏదో ఆ చిత్తశుద్ధి చాటుకుంటూ ఆ పార్టీలో ఉంటారు. దమ్మిడికి పనికిరాని కేవీపీ రామచంద్ర అయితే ఉండడో లేదు ఎందుకు ఉన్నాడో కూడా తెలియకుండా ఏదో టచ్మీన్ అట్లా ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్లు ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా చిత్తశుద్ధి చాటుకునే తులసిరెడ్డి గారు రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు అంతే. ఈ దానికి రాధా గారు వెళ్ళి తన జీవితాన్ని ఇప్పటికే ఆయన రాజకీయాల్లో మొన్న ఆశకిరణ్ అమ్మ చాలా బాగా చెప్పింది, మా కుటుంబాన్ని కనుమరుగు చేస్తున్నారు అందరూ కలిపారంటే. ఇందులో ఏ పార్టీ, అది వైఎస్ఆర్సీపీ అనండి లేదా తెలుగుదేశం అనండి, వాళ్ళకి అవసరార్థం రాధా గారిని వాడుకున్నారు అన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ ఆయనకి పొమ్మన లేక పొగెట్టారా లేకపోతే ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయాడా, ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోగలిగితే రాధా గారు వైఎస్ఆర్సీపీ ప్రస్థానంలో ఆయనకి మచిలీపట్నం టికెట్ ఆపర్చునిటీ ఇందాక మా మోహన్ అని చెప్పిండు కదా, ఆ విధంగా ఆయనకి ఆపర్చునిటీస్ అన్న దగ్గర ఆయనకి క్షేత్రబలం ఉన్న విజయవాడలో ఆయన ఎప్పుడూ యాంటిసిపేట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఆయన తెలుగుదేశాన్ని వీడాలి అంటే వీడే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే తెలుగుదేశం అన్నదాన్ని ఒక పార్టీ అనే దానికన్నా మనుషుల్ని వాడకంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. మీకు జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వంగవీటి రాధా గారి కన్నా ఒక టాల్ పర్సనాలిటీ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి. ఆయనతో వాళ్ళు బ్రహ్మాండమైన ప్రస్థానం ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇముడుతాయి అంటే ఉన్నదే ఒక వర అంటే ఒకసారి రాధా గారిని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈజ్ బీన్ ఎంటర్టైన్డ్. ఎంత చక్కగా ఎంటర్టైన్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళి ములాఖాతు ఇదంతా చెప్పేదాకా రాధా గారికి తీవ్రమైన ప్రసన్నం. ఒకసారి మీకు నడిచే ఉంది విజయవాడ వారధి మీద కూడా నడుచుకుంటూ వస్తూ ఆయన చేసి నేను ఇంకా తెలుగుదేశంలో ఉన్నానని చాలా గా చెప్పాడు ఆయన రాధా గారు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించు. ఈ మాటకు వస్తే ఇప్పుడు రాధా గారి ప్రస్థానం పార్టీలో అంటే ఖచ్చితంగా డైల్యూట్ అయ్యే ఉంది. రాధా గారికి నాకు తెలిసినంత వరకు అంటే ఈ కాపు సామాజిక వర్గంలో ఒక 18-19 సంఘాలు ఆయన చుట్టూ ఎప్పుడు నిరంతరం ఉంటాయి. ఆ సంఘాలు ఎలా ఉంటాయంటే రాధా గారికి పొలిటికల్ అలైన్మెంట్ అన్నది ఉదాహరణకి ఏ పార్టీతో ఉన్నా సరే వాళ్ళైతే ట్రావెల్ అవ్వరు. వాళ్ళు నెక్కచ్చిగా సామాజిక వర్గ పరిరక్షణ కోసమే ఉన్నారు. ఆ విధమైన ప్రస్థానం రాధా గారిది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. అంటే నేను రాజకీయాలు చేస్తూ ఒక పార్టీ పన్నులు పొందుకుంటూ ముందుకెళ్ళే నేపథ్యానికి నాకైతే రాధా గారిలో ఆ డైమెన్షన్ కనబడట్లేదు, కనబడదు కూడా. ఇప్పుడు నాకు తెలిసి ఆశకిరణం ఎప్పుడైతే రాజకీయ అరంగేట్రానికి ఒక అడుగు ముందుకు వచ్చిందో ఈవిడేమో మేబీ వైఎస్ఆర్సీపీ అనే అంటున్నారు అందరూ. నాకు తెలిసి తండ్రి మీద మమకారం ఎప్పుడు ఆడపిల్లకే ఉంటది. ఆ తండ్రిని చంపిన దాని దగ్గర ఇందాక మీరు మోహన్ అన్న క్వశ్చన్ అడిగారు, రాజశేఖర రెడ్డి గారు వస్తాం. అసలు ఆ మాట అంటేనే నాకు రక్తం ఎలా మరుగుతుందో నాకే తెలియట్లేదు. మోహన్ కాబట్టి సముదాయించుకుని మాట్లాడాడు కానీ అసలు మీరు ఇంకోసారి ఎప్పుడు అలాంటి ప్రస్తావన తేకండి. నేను మాట్లాడలేదండి. వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా అని అడిగి ఆయన తీశారు కాబట్టి నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తాను? ఇప్పుడు మీరు టీవీ ఆన్ చేస్తే రాజశేఖర రెడ్డి హస్తం ఉందని చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడు చూడలేదా? కావాలంటే మీకు ఆ వీడియోలు పెట్టమంటే పెడతాను నేను. ఆరోపణ కాదా దాని గురించి ఆయన చెప్తారు కాబట్టి ఆయన అంతకుముందు రంగా గారితో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన నోటితో చెప్పాలి చెప్పా. నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను?
సార్ రంగా గారితో మీకు కూడా కలవడం ఎంతో అంటే కొంత తెలుసు నాకు కదా. నేను 8వ క్లాస్ చదువుతున్న టైంలో ఆ మహానుభావుని నేను కలిశాను. నా అదృష్టం అది సార్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపు సామాజిక వర్గం అన్నా సరే ఆయన కులాలకి మతాలకి అతీతంగా చూడవలసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అతను. ఒక మనిషిలో చూడండి అగ్రెషన్ అది ఉంటుంది చూడండి, దానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. నాకైతే నేను నిజంగా చెప్తున్నాను రంగా గారిని ఐ రెస్పెక్ట్. దానిలో ప్రసాద్ గారు నాకు ఒక మాట చెప్పండి. మీరు అంతకుముందు చూశానన్నారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వంగవీటి మోహన్ రంగా అప్పట్లో ఆయనకి అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడ్డారని ఇప్పుడు కూడా చెప్తున్నారు చాలామంది. కానీ ఎందుకు వంగవీటి మోహన్ రంగాని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం, ఆ కుట్ర ఎవరు చేశారంటే ఏం చెప్తారు మీరు? దమిడికి పనికిరాని మీడియా వల్ల ప్రతిపదిక మీరు చేస్తారు కానీ సార్, ఆ మహనీయుడిని ఎవరు కూడా కుల ప్రాతిపదిక మీద ఈ రోజు దాకా నేనే చెప్తున్నాను సార్. నేను నిజంగా సామాజిక వర్గం కాదు, కానీ నాకు ఆయన చాలా 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 ప్రెషియస్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం మీకు తెలుసో తెలీదో, అంటే రాజకీయ ప్రస్థానం కాదు, ఆయన యొక్క ఔన్నత్యం ఎలా ఉందంటే బ్రాహ్మణ పిల్లలండి, చదువుకుని పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎవరో అలర్మోకలు ఏడిపిస్తుంటే తోలు తీసి నిలబడ్డాడు. ఈ చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం తనది అనుకుని తన భుజం మీద తీసుకుని వాళ్ళకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ వెళ్ళేవాడు. అది రంగా గారు ఔన్నత్యం. ఇవాళ మీకు ఆ మానవుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 87లో చనిపోయాడు ఆయన. 40 ఏళ్ళు దాటిపోయి 26లో ఉన్నాం మనం. 40 ఏళ్ళు దాటిపోయి 28 డిసెంబర్ 20. రోజుకు కూడా సార్ ఆయన్ని ఒక దైవాంశ సంభూతుడు అనేది రాష్ట్రంలో ఎక్కడైనా ఆయన పేరెత్తండి,